అది 1985వ సంవత్సరం జనవరి 1వ తారీఖు. పొద్దున్నే పత్రికలు చూసిన వాళ్లకు ఓ వింత సినీ ప్రకటన కనిపించింది. నూతన సంవత్సర శుభాకాంక్షలతో మొన్నటి అడవిరాముడు, వేటగాడు, కొండవేటి సింహం, నిన్నటి బొబ్బిలి బ్రహ్మన్న వంటి సూపర్ హిట్ చిత్రాల చలనచిత్ర దర్శకుడు కె. రాఘవేంద్రరావు సంక్రాంతి కానుకగా అఖిలాంధ్రులకు అందిస్తున్న అగ్నిపర్వతం సినిమా అంటూ ఆ పోస్టర్పై రాతలు కనిపించాయి. ఓ చెయ్యి, అందులో ఓ లాఠీ, పక్కనే మంటల తాలూకా చిహ్నంగా రగులుతున్న అగ్ని, దానికిందే వైజయంతి మూవీస్ అగ్నిపర్వతం అంటూ ఓ టైటిల్. అంతే, ఆ పోస్టర్లో కనిపించిన రాతలవే. దర్శకులెవరు, నిర్మాత ఎవరు, కథలు రాసిన రచయితలెవరు, మాటలు, పాటలు, డాన్స్, కెమెరా విభాగాలకు ఎవరెవరు వర్క్ చేశారన్న వివరాలు తప్పితే హీరో ఎవరు, హీరోయిన్లు ఎవరు, విలన్ ఎవరు, మల్టీస్టారరా, సోలో హీరోగా ఈ సినిమా తెరకెక్కుతుందా అన్న వివరాలేమీ ఇవ్వకుండా, అసలు హీరో ఎవరన్నది చెప్పకుండా కేవలం టైటిల్ మాత్రమే రివీల్ చేసి జనాల్లో ఈ సినిమా పట్ల క్యూరియాసిటీని పెంచేశారు. అది కృష్ణగారి చెయ్యేనని, అది కృష్ణగారి సినిమాయేనని కృష్ణగారి అభిమానులు ముందే ఊహించేశారు కూడా. 40 ఏళ్ల క్రితమే వెరైటీ పబ్లిసిటీ స్టార్స్ను ఫాలో అయిన ఈ అగ్నిపర్వతన సినిమా తెరవెనుక కథ ఏంటి? అసలు ఈ సినిమా కథ ఎలా పుట్టింది? ఈ సినిమాలో నడిచేందుకు మొదట్లో శ్రీదేవికి ఛాన్స్ ఇచ్చినా ఆమె ఎందుకు ఈ సినిమా ఆఫర్ను రిజెక్ట్ చేశారు? సీనియర్ ఎన్టీఆర్ గారి కోసం రాసుకున్న కథ కృష్ణగారి చేతుల్లోకి ఎలా వచ్చింది వంటి వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. 1975వ సంవత్సరంలో అశ్విని దత్ గారు నిర్మాతగా మారి సినిమాలు తీయటం మొదలుపెట్టారు. వైజయంతి మూవీస్ అనే పేరును సీనియర్ ఎన్టీఆర్ గారే అశ్విని దత్ గారి నిర్మాణ సంస్థకు నామకరణం చేశారు. మొదటగా 1975వ సంవత్సరంలో ఎన్టీఆర్ గారితోనే ఎదురులేని మనిషి అనే సినిమాను తీశారు. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా పెద్దగా సక్సెస్ సాధించలేదు. ఆ తర్వాత 3 ఏళ్ల గ్యాప్ తీసుకుని మళ్లీ ఎన్టీఆర్ గారితోనే యుగపురుషుడు అనే సినిమాను తీశారు. ఆ సినిమా కూడా అశ్విని దత్ గారికి ఆశించిన రీతిలో విజయాన్ని అందివ్వలేకపోయింది. ఇక ఆ తర్వాత మళ్లీ 3 ఏళ్ల గ్యాప్ తీసుకుని 1981వ సంవత్సరంలో గురుశిష్యులు అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు అశ్విని దత్ గారు. అది కూడా మల్టీస్టారర్ సినిమానే. సూపర్ స్టార్ కృష్ణగారితో పాటుగా కృష్ణరాజు గారు కూడా అడవిసింహాల సినిమాలో నటించారు. మొదటి 3 సినిమాల విషయంలో నిర్మాత అశ్విని దత్ గారికి పెద్దగా సంతృప్తి లేదులేగాని ఈ అడవిసింహాల సినిమా మాత్రం నిర్మాతగా పూర్తి సాటిస్ఫాక్షన్ను అందించింది. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ ఉప్పులోనే మరో ఏడాది పాటు గ్యాప్ తీసుకుని మరో సినిమాకు అశ్విని దత్ గారు శ్రీకారం చుట్టారు. అడవిసింహాల సినిమా షూటింగ్ సమయంలోనే కృష్ణగారితో సోలో హీరోగా మరో సినిమాను తీయాలని అశ్విని దత్ గారు ఫిక్స్ అయ్యారు. అదే విషయాన్ని కృష్ణగారికి చెప్పి మాట కూడా తీసుకున్నారు. అదే విషయాన్ని కృష్ణగారికి గుర్తు చేస్తే 3 నెలల తర్వాత డేట్స్ను కేటాయించారు. ఈలోపు ఓ మంచి కథను రెడీ చేసి తనకు చెప్పాల్సిందిగా కోరారు. నిర్మాతగా తాను రెడీ, హీరో కృష్ణగారి డేట్స్ కూడా దొరికేశాయి. మంచి కథను రెడీ చేయటమే మిగిలి ఉంది అంటూ వెంటనే పరుచూరి బ్రదర్స్కు కబురు పెట్టారు అశ్విని దత్ గారు. హీరో కృష్ణగారి డేట్సున్నాయి. ఆయన సోలో హీరోగా ఆయన ఇంతవరకు చెయ్యని కథాంశంతో ఓ మంచి కథను రెడీ చేసి పెట్టండి. ఆయన కెరీర్లోనే ఓ మంచి చిత్రంగా ఇది మిగిలిపోవాలి అని అశ్విని దత్ గారు తేల్చి చెప్పడంతో పరుచూరి బ్రదర్స్ బాగా ఆలోచించారు. మేము ఎన్టీఆర్ గారి కోసం రాసుకున్న ఓ కథ ఉంది. ఆయన పాలిటిక్స్లోకి వెళ్లిపోవడంతో ఆ కథను పక్కన పెట్టేశాము. దాన్ని ఒక్కసారి వినండి, కృష్ణగారి స్టైల్లో మనం దాన్ని మార్చుకోవచ్చు అంటూ పరుచూరి బ్రదర్స్ వివరించారు. శ్రీహర్షుడు అనే రాజు రాసిన ఒక చారిత్రాత్మక కథలోని కొన్ని అంశాలను తీసుకొని అన్యాయానికి గురైన కర్ణుడి జీవితం నుంచి ప్రేరణ పొంది రాసుకున్న ఓ పవర్ఫుల్ సబ్జెక్ట్ అది. ఆ కథను విన్న అశ్వినగారు కథ చాలా బాగుంది అంటూనే ఈ కథను రాఘవేంద్రరావు అయితేనే ఇంకా బాగా డైరెక్ట్ చేస్తారంటూ ఆయనను పిలిపించి ఆయనకు కూడా కథను వినిపించి డైరెక్టర్గా ఆయన్ని ఫిక్స్ చేసుకున్నారు. అంతా కలిసి అదే కథను కృష్ణగారికి వెళ్లి చెబితే, అద్భుతంగా ఉంది, నా క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది, కానీ ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉంటే ఇంకా బాగుంటుంది అంటూ కృష్ణగారు తన అనుమానాలను వెలుబుచ్చుతూనే కొన్ని సలహాలను కూడా ఇచ్చేశారు. పరుచూరి బ్రదర్సుకు కూడా అదే నిజమని అనిపించింది. దీంతో ఎన్టీఆర్ గారి కోసం సోలో హీరోగా రాసుకున్న కథను కాస్త కృష్ణగారి కోసం దాన్ని డ్యూయల్ రోల్ హీరో కథగా మార్చేశారు. ఒక పాత్ర పూర్తిగా సీరియస్ లుక్స్లో కనిపిస్తే, యాంగ్రీ యంగ్ మెన్లా కనిపిస్తే, మరో పాత్ర మాత్రం విలన్ లుకో కామెడీ, హీరోయిన్తో రొమాన్స్, అదిరిపోయే పాటలతో పాటుగా అభిమానులను అలరించే డాన్స్ మూమెంట్స్ను కూడా కలగలిపి ఉండేలా కథను మార్చి రాసుకున్నారు. ఫైనల్ వెర్షన్ కథను కృష్ణగారికి వినిపిస్తే వండర్ఫుల్ అనే మాటను వాడి మరీ ఈ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. కథ ప్రకారం ఇందులో 2 హీరోయిన్లు ఉన్నారు. ఓ హీరోయిన్ క్యారెక్టర్ కోసం మొదటగా శ్రీదేవిని సంప్రదించారు.
క్యారెక్టర్ పరంగా తన పాత్ర బాగానే ఉందిలేగాని సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉంది కాబట్టి తన పాత్రకు సరైన ప్రయారిటీ ఉండదేమో అని శ్రీదేవి గారు భయపడ్డారు. మల్టీస్టారర్ సినిమాల్లో అయితే ఇద్దరు హీరోలకు సమప్రాధాన్యం ఇచ్చినట్టుగా హీరోయిన్లకు కూడా సమప్రాధాన్యం ఇస్తూ ఉంటారు. కానీ ఒకే హీరో రెండు పాత్రల్లో కనిపిస్తే హీరో పాత్రలకు ప్రయారిటీనిస్తుంటారు తప్పితే హీరోయిన్ల పాత్రకు సరైన ప్రయారిటీ ఉండదు అన్నది శ్రీదేవి గారి నమ్మకం. గతంలో తాను నటించిన కొన్ని సినిమాల విషయంలో అదే విషయం ప్రూవ్ అయింది కూడా. అందుకే ఈ అగ్నిపర్వతం సినిమాను ఆమె రిజెక్ట్ చేశారు. దీంతో విజయశాంతి గారి వైపు మేకర్స్ మొగ్గు చూపారు. సెంటిమెంట్ పరంగా తన రోల్కు మహిళా ప్రేక్షకులు కనెక్ట్ అవుతారన్న నిర్ణయానికి వచ్చి ఆమె ఈ సినిమాను చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. మరో హీరోయిన్ క్యారెక్టర్ కోసం రాధను సెలెక్ట్ చేసుకున్నారు. ఇక విలన్గా ప్రభాకర్ రెడ్డి గారు రావు గోపాలరావు గారిని ఫిక్స్ చేసుకున్నారు. ఆయన పక్కనే అల్లు రామలింగ గారి క్యారెక్టర్ను కూడా సెట్ చేసుకున్నారు. ఇక కైకాల సత్యనారాయణ గారితో పాటుగా ఈ కథలో రాసిన పరుచూరి గోపాలకృష్ణ గారు కూడా ఓ కామెడీ యాక్టర్గా గోచీలు అనే పాత్రలో నటించారు. గోపాలకృష్ణ చిన్ని కృష్ణ బ్రదర్స్గా ఒకటే వేషధారణతో సత్యనారాయణ పరుచూరి గోపాలకృష్ణ గారిలో కనిపిస్తూ కామెడీని పండించారు. అంతకుముందు చాలా సినిమాల్లో పరుచూరి గోపాలకృష్ణ గారు సీరియస్ రోల్స్ను సెలెక్ట్ చేసుకునేవారు. డైలాగ్ డెలివరీ అదిరిపోయే రేంజ్లో ఉండేలా పొదువైన సంభాషణలు రాసుకుని మరీ డైలాగులను పేల్చేవారు. వ్యవస్థలపై సెటైర్లను విసిరేవారు. కానీ ఈ సినిమాలో మాత్రం ఓ ఫక్ కమీడియన్ రోల్ వైపు ఆయన మొగ్గు చూపడమన్నది అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక హీరో తండ్రి పాత్రలో జగ్గయ్య గారిని తీసుకోగా అన్నపూర్ణ శారదగార్లను తల్లి పాత్రలకు సెలెక్ట్ చేసుకున్నారు. మరో కీలకమైన పాత్రలో నూతన్ ప్రసాద్ గారిని కూడా తీసుకున్నారు. మొత్తానికి నటీనటుల ఎంపిక పూర్తయిన తర్వాత 1984వ సంవత్సరం ద్వితీయార్ధంలో ఈ సినిమా షూటింగ్ను ప్రారంభించారు. నిజానికి 2 నెలల్లో ఈ సినిమాను కంప్లీట్ చేయాలని మొదట్లో భావించినప్పటికీ అల్లు రామలింగయ్య గారికి అనారోగ్య కారణాల వల్ల కొద్ది రోజులు, కృష్ణగారికి ఇతర సినిమాల షూటింగ్లో ఉండడం వల్ల కొద్ది రోజులు ఆలస్యమైంది. ఫలితంగా ఏకంగా 98 రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ జరిగింది. షూటింగ్ అంతా పూర్తయిన తర్వాత విడుదలకు రెడీ అయిన తర్వాత రాఘవేంద్రరావు గారు ఈ సినిమా ప్రమోషన్స్ను వెరైటీగా స్టార్ట్ చేశారు. కేవలం హీరో చేతిని మాత్రమే కనిపించేలా ఓ ఫోటోను పెట్టి సినిమా టైటిల్ను రివీల్ చేసి ఓ పోస్టర్ను బయటకు వదిలారు. అంతే, సినీ ఇండస్ట్రీ అంతా ఈ పోస్టర్ గురించే చర్చించుకోవడం మొదలుపెట్టింది. సినీ అభిమానుల్లోనూ ఈ సినిమా పట్ల క్యూరియాసిటీ మొదలైంది. 1985వ సంవత్సరం జనవరి 11వ తారీఖున సంక్రాంతి పండుగ సందర్భంగా కృష్ణగారి అగ్నిపర్వతం సినిమా విడుదలయ్యింది. కేవలం 28 లక్షలతో ఈ సినిమాను తీస్తే అశ్విని దత్ గారికి లాభాల వర్షం కురిసింది. ఈ సినిమాను చూసిన కృష్ణగారి ఫ్యాన్స్కు పూనకాలు వచ్చాయా అన్నట్టుగా రిపీటెడ్ ఆడియన్స్తో థియేటర్లు నిండిపోయాయి. జమదగ్ని పాత్రలో కృష్ణగారి విశ్వరూపాన్ని చూసి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. జమదగ్ని పాత్రలో కృష్ణగారి నుంచి వచ్చే ఒక్కో డైలాగ్ ఒక్కో డైనమైట్లా పేలుతుంటే థియేటర్లు మొత్తం ఈలుగోడాలతో హోరెత్తిపోయేది. ప్రత్యేకించి అగ్నిపెట్టే ఉందా అనే ఒక్క డైలాగ్ అయితే అప్పట్లో ట్రెండ్ సెటర్గా నిలిచింది. శివుడు మూడో కన్ని తెరిచినా, ఈ జమదగ్ని మూడో అంకె లెక్కపెట్టినా పుట్టేది అగ్ని, మిగిలేది భస్మం వంటి పవర్ఫుల్ డైలాగులు కూడా ఈ సినిమా విజయంలో కీలక పాత్రను పోషించాయి. 1000 నెంబర్ 1 పాటలో కృష్ణగారు 40 డ్రెస్సులు మార్చడం అనేది మరో స్పెషల్ హైలైట్. ఈ గాలిలో ఎక్కడో అలజడి అనే పాట కూడా సినీ ప్రియులను బాగా ఆకట్టుకుంది. క్లైమాక్స్లో వచ్చే ఇదే రగులుతున్న అగ్నిపర్వతం అనే పాట కూడా ఈ సినిమా బ్లాక్బస్టర్ విజయానికి మరో కారణంగా నిలిచింది. ఈ పాట విషయంలో అప్పట్లో ఓ చర్చ కూడా జరిగింది. ఎన్టీఆర్ గారి జస్టిన్ చౌదరి సినిమాలో చట్టానికి న్యాయానికి జరిగిన పోరాటంలోనే పాట ఉంది కదా, అర్థం ఆ పాటలాగనే రగులుతున్న అగ్నిపర్వతం అనే పాట కూడా ఉందంటూ ఫ్యాన్స్ మధ్య వాదోపవాదాలు జరగడం గమనార్హం. ఆ సంగతిని పక్కన పెడితే బీ సెంటర్స్లో ఈ సినిమా ఇరగదీసింది. సీడెడ్ ఏరియాలో ఆల్ టైమ్ రికార్డును సృష్టించింది. ఈ సినిమా భారీ స్థాయిలో కలెక్షన్లను రాబడుతుందని అంతా అనుకున్నారులేగాని ఒక్క నెల గ్యాప్లోనే కృష్ణగారి మరో చిత్రం మహాసంగ్రామం విడుదల కావడంతో అది కాస్త అగ్నిపర్వతం సినిమా రన్పై కొంత ప్రభావం చూపించింది. లేకపోతే బాక్సాఫీస్ రిజల్ట్ ఇంకో రేంజ్లో ఉండేది. అయినప్పటికీ ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచి అప్పటి బిగ్గెస్ట్ గ్రాసర్లలో ఒకటిగా నిలవడం గమనార్హం. 12 కేంద్రాల్లో 100 రోజులు, 8 కేంద్రాల్లో సిల్వర్ జూబిలీ, 2 కేంద్రాల్లో 200 రోజులకు పైగా ఈ సినిమా ఆడింది. సెకండ్ రన్లో కూడా రికార్డు స్థాయిలో కలెక్షన్ రాబట్టి సంచలనం సృష్టించింది. ఈ సినిమా రిలీజ్ అయిన రోజే సరిగ్గా జనవరి 11వ తారీఖు నాడే చిరంజీవి గారి చట్టంతో పోరాటం అనే సినిమా కూడా రిలీజ్ అయ్యింది. సూపర్ హిట్ రేంజ్ సక్సెస్ను సాధించేంత సత్తా ఆ సినిమా కథలో ఉన్నప్పటికీ కృష్ణగారి అగ్నిపర్వతం సినిమా ముందు ఆ సినిమా నిలబడలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత సక్సెస్ను సాధించలేకపోయింది. యావరేజ్ సినిమాగా నిలిచి ఈ సినిమా నిర్మాతలను కాస్త నిరాశపరిచిన మాట వాస్తవం.
ఆ తర్వాత 2 వారాలకు బాలయ్య నుంచి ఆత్మబలం అనే సినిమా కూడా వస్తే అది కూడా కృష్ణగారి సినిమా ముందు గెలవలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ సినిమాగా అది మిగిలిపోయింది. మొత్తానికి పోటీగా ఎన్ని సినిమాలు వచ్చినా సరే కృష్ణగారి అగ్నిపర్వతం సినిమా సాధారణ సినీ ప్రియుల మనసును కూడా గెలుచుకొని రియల్ విన్నర్గా నిలిచింది. ఇప్పటికీ కూడా యూట్యూబ్లో ఈ సినిమాను చూస్తున్నవాళ్లు లేకపోలేదు. ఇదండి కృష్ణగారి అగ్నిపర్వతం సినిమా గురించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.